మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ కీస్ ఈ మార్నింగ్ మనకు కొంత పాజిటివ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక ఊరటతో కూడినటువంటి పాజిటివ్ ఓపెనింగ్ను. నిన్నటి భారీ అమ్మకాల ఒత్తిడి తర్వాత 320 పాయింట్ల నిఫ్టీ నష్టం తర్వాత సో ట్రంప్ ట్రేడ్ కొనసాగుతోంది అమెరికన్ మార్కెట్స్లో. ఆయన ప్రతిరోజు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ట్రంప్ గారి గురించి, ఆయన విధానాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు చైనాపై 10% టారిఫ్ విధిస్తున్నా ఉన్నారు. దీనికి టైం లైన్ ఏమి చెప్పలేదు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దేశాలపై 25% టారిఫ్ అన్నారు. సో అది అలాగ ఉండగానే ఇప్పుడు టిక్టాక్ని ఎలాన్ మస్క్ కానీ మరొక అమెరికన్ ఇన్వెస్టర్ ఎవరైనా కొంటే నాకేం అభ్యంతరం లేదు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ గారి మీదే అమెరికన్ మార్కెట్ల దృష్టి, ఆ మాటకు వస్తే యావత్ ప్రపంచం దృష్టి ఉందని చెప్పాలి. డిఫెన్స్, ఏరోస్పేస్ స్టాక్స్ లాస్ట్ నైట్ ట్రంప్ ట్రేడ్ అయ్యేది యూఎస్లో చక్కగా ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక కీలకమైన ప్రకటన చేశారు ఆయన. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ $500 బిలియన్ అతిపెద్ద ప్రాజెక్ట్ని, స్టార్ గేట్ అనే ప్రాజెక్ట్ని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇందులో ఒరాకిల్, అలాగే సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ ఇటువంటి కంపెనీలన్నీ కలిసి $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఐ థింక్ ఆ పాయింట్స్ రావాలి. వచ్చాయా లేదో అయోమయం జగన్నాథం. ఆ పాయింట్స్ వేయండి అయ్యా కొద్దిగా. నేను ఏదో మొత్తుకుంటూ ఉంటాను, వాగుతూ ఉంటాను. Larry Ellison, it's well beyond technology. He's sort of CEO of everything. He's an amazing man and an amazing business person. But to announce the largest AI infrastructure project by far in history, and it's all taking place right here in America. As you know, there's great competition for AI and other things, and they're coming in at the highest level. We're joined by Oracle Executive Chairman Larry Ellison, SoftBank CEO, my friend Masa Yoshi-san, and CEO of OpenAI, and I would say by far the leading expert based on everything I read, Sam Altman. So that's great that you're coming in together. That's a massive group of talent and money. Together, these world-leading technology giants are announcing the formation of Stargate. So put that name down in your books, because I think you're going to hear a lot about it in the future. సరే, పాయింట్లు ఏమంటే డైరెక్ట్గా వీడియో వేసి పడేశారు. టైం ఉండదు కదా, ఇది కూడా ఒక మార్గం అనుకోండి. సో ఏంటంటే ఒక అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏ ప్రాజెక్ట్లోనూ రాలేదని చెప్పాలి. $500 బిలియన్ నెక్స్ట్ 4 ఇయర్స్లో అనుకోండి. బట్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ని బిగ్ టెక్ కంపెనీస్, ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి పక్కన ఉన్న వాళ్ళు ఆయా సంస్థల ప్రతినిధులు కూడా, సో ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ని చేయబోతున్నారు. ఉద్దేశం ఏమిటంటే ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్, ఒరాకిల్ కో-ఫౌండర్ ఉన్నారు అక్కడ, సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ ఉన్నారు, మసాయోషి సన్ ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ప్రకటించారు ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ని. ఏఐలో అమెరికా ఆధిపత్యమే కొనసాగాలి, చైనాకో, ఇండియాకో, మరొక దేశానికో వెళ్ళకూడదు ఈ ఆధిక్యం అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. సో ఇలా మనం ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది యూఎస్లో. ఇక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ కదా, ఆయన ఏమన్నా మామూలు మనిషా? సో ఆయన రాగానే యుద్ధం ప్రకటించేశాడు. ఇక మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా, యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా కదులుతూ ఉంటాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా కదులుతాయి, ఐదర్ సైడ్, పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. సో చాలా వాలటైల్ ట్రేడింగ్ జరుగుతుందండి ఇండియన్ మార్కెట్స్లో. నిన్న చూసాం మనం 300 పాయింట్స్ పైకి కిందకి కదిలింది. కదిలి చివరికి 320 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 1200 చిల్లర ఇలా కోల్పోయాయి అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటున్నాం ఎర్నింగ్స్ సీజన్ లో ఎర్నింగ్స్ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి, కానీ మంచి ఎర్నింగ్స్ ఇచ్చినా కూడా మార్కెట్ పట్టించుకోవట్లేదు. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వర్స్ట్ ఈజ్ బిహైండ్ అస్ బాగుంది రిజల్ట్ అంతా చెప్పారు, కానీ స్టాక్ వాజ్ డౌన్
5.5%. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఈవెన్ ఇండియా మార్ట్ లాంటి కంపెనీలు. నేను వచ్చిన రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి, పిఎన్బి హౌసింగ్, కేఈఐ ఇండస్ట్రీస్, జనా స్మాల్ ఫైనాన్స్ ఇవి. కానీ నెగిటివ్ రిజల్ట్స్లో సైంట్ డిఎల్ఎం, టాటా టెక్నాలజీస్, దాల్మియా భారత్, రొజారీ బయో ఇలాంటి కంపెనీస్ రిజల్ట్స్ మనకు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. కానీ మార్కెట్ దేన్ని పట్టించుకునేటువంటి ఒక మూడ్ అసలు లేదు. సెల్ సెల్ సెల్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తే చాలండి, మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం అయిపోతుంది. ఎక్కువ మంది ఏమడుగుతున్నారు, లాస్ బుక్ చేయమంటారా, ఇందులో ఎంత లాస్లో ఉన్నానండి, అంత లాస్లో ఉన్నాను, స్టాక్ అమ్మేయచ్చా, లాస్ కూడా బుక్ చేయడం మంచిదేనా అని అడుగుతున్నారు. అంటే ఏదో ఒక ప్రైస్లో అమ్మేసుకుని వెళ్ళిపోతాం మేము అనే ఒక ధోరణి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇప్పుడు కొంటాం అనే వారి సంఖ్య తగ్గింది. అసలు లేరని కాదు, కొంతమంది ఇప్పటికీ మనీ పోర్ చేస్తూనే ఉన్నారు, కానీ వారి సంఖ్య తగ్గుతోంది, అమ్మకాల సంఖ్య హెచ్చుతోంది. సో ఈ నిక్షేపంగా ఉన్నాయి రిజల్ట్స్. ఇండియన్ హోటల్స్, ఒబెరాయ్ రియల్టీ. కానీ ఒబెరాయ్ రియల్టీ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు 7% డౌన్. ఇండియన్ హోటల్స్ రిజల్ట్స్ తర్వాత మోర్ దాన్ 11% అంత తగ్గింది. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అమ్మకాల ఒత్తిడి అనేక కౌంటర్స్లో చూసాం. డిక్సన్ టెక్నాలజీస్ బాగానే ఉంది రిజల్ట్, 13% డౌన్. జొమాటో సరే బాగాలేదు రిజల్ట్, 9% డౌన్. హెచ్సిఎల్ టెక్ డిసప్పాయింట్ చేసింది, 9% డౌన్. ఇన్ఫోసిస్ రిజల్ట్ బాగానే ఉన్నా కూడా 6% డౌన్. ఇలా మనకు కనిపించాయి రిజల్ట్స్ రియాక్షన్స్. పేటీఎం బాగుపడుతుంది అని అనుకున్నాం. ఇదే బుల్ మార్కెట్లో అయితే పేటీఎం చక్కగా 10% పెరిగేది. కానీ ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది కనపడకుండా పోతుంది మార్కెట్స్లో రోజు రోజుకి. అంటే మనం ఒక బేరిష్ మార్కెట్లో ఉన్నాం. బేర్ మార్కెటా అని తక్కువని చెప్పలేము, కానీ బేరిష్ మార్కెట్లో ఉన్నాం. అంటే ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఉండే ఒక మార్కెట్లో ఉన్నాం. సో ఇక్కడ వాల్యుయేషన్స్ చీప్గా ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకి నిఫ్టీ వాల్యుయేషన్స్ ఈ సమయంలో మనం చూస్తే 1 year ఫార్వర్డ్ పీఈతో చూస్తే 18.9 times. సో మనకు హిస్టారికల్గా 21 times, 22 times, 23 times ఉన్నాయి మామూలుగా. మనకి ఇంతకుముందు మనం చూసినటువంటి హైయెస్ట్ పీక్ వాల్యుయేషన్స్ 23.9 times నిఫ్టీ ట్రేడ్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 16.5 times నిఫ్టీ దగ్గర కూడా కొనుగోళ్ల మద్దతు లేదు. ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇంకో 5% పడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఎప్పుడు చూసాం, June 4th అంటే రిజల్ట్స్ టైంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం అన్న హడావుడి జరిగినప్పుడు 21,884 మనం చూసిన లో లెవెల్ అక్కడికి వచ్చేస్తుందంటే రావచ్చు. ఇప్పుడు 23,000 నిలబెట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళం రేపు 21,884 కూడా సిద్ధపడాలి. సో అక్కడ దాకా కూడా, ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ టెక్నికల్గా చూస్తే 22,500, 800 ఆ సమీపంలో కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అంటారా, ఎక్కడ చూసినా రెసిస్టెన్సే. సో అటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది టెక్నికల్స్ పరంగా చూసినప్పుడు. ఫండమెంటల్స్ అంత మరీ దారుణంగా ఏం లేవండి. ఓకే, ఎర్నింగ్స్లో స్లో డౌన్ కనిపిస్తుంది, డిసప్పాయింట్మెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ మంచి రిజల్ట్ వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు మార్కెట్ అని ఎవరో మహాకవి అన్నట్లుగా, ఏవి తల్లి ఆనాటి హిమ సమూహంలో అన్నట్లుగా ఆ రోజులు మంచి రోజుల్ని మనం గుర్తెచ్చుకొని మురిసిపోవాల్సిందే తప్ప ప్రస్తుతం వర్తమానంలో జరుగుతుంది మాత్రం చాలా చాలా నిరాశకరమైన. ఇప్పుడు మా సూర్యనారాయణ లాంటి వాళ్ళు అయితే రోజు దిగులే, ఏంటి ఇలా పడిపోతుంది, ఏంటి నేను అప్పుడెప్పుడో అమ్మేసుకుంటే బాగుండేది కదా అని. సో అమ్ముకుని ఉంటే బాగానే ఉండేది, మార్కెట్ తగ్గింది కాబట్టి. పెరిగి ఉంటే బాధపడేవాళ్ళు, మళ్ళీ అయ్యో పెరిగిపోయింది నేను అప్పుడు అమ్ముకున్నాను, అరే పొరపాటు చేశానని. సో ఈ పొరపాట్లు, ఈ పశ్చాత్తాపాలు ఇవన్నీ కూడా మార్కెట్లో సర్వసాధారణం అండి. ఇప్పుడు ఈ జనవరిలో మనం 22,000 చూడబోతున్నాం అనుకోండి, ఆ తర్వాత జనవరికి 25కో 26కో నిఫ్టీ వెళ్ళక తప్పదు. హిస్టారికల్గా జరిగింది ఏంటి, నిఫ్టీ మనకు 15% రిటర్న్ ఇచ్చింది సగటున లాస్ట్ 30 years జర్నీ కనుక మనం చూస్తే. ఎర్నింగ్స్ 15% పెరిగాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కార్పొరేట్ ఎర్నింగ్స్. కాబట్టి ఇవన్నీ సైకిల్స్ ఆఫ్ ది మార్కెట్స్, వీటిని మనం అర్థం చేసుకోవటం, అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు మార్కెట్లో పెరగటం ఎంత సహజం, తగ్గడం అంతే సహజం అని ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మన పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టర్లకి, ట్రేడర్ల మిత్రులందరికీ. ఏమి ఇబ్బంది లేదండి, ఇలాంటివి జరుగుతుంటాయి. కాకపోతే పూర్ క్వాలిటీ స్టాక్స్లో ఉండవద్దు. అంటే గుడ్ క్వాలిటీ స్టాక్స్ తగ్గలేదా అండి, రిలయన్స్ ఎంత తగ్గింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత తగ్గింది అని అనొచ్చు మీరు. కానీ నెక్స్ట్ ర్యాలీలో ఈ పూర్ క్వాలిటీ స్టాక్స్ పెర్ఫామ్ చేయవు చాలా వరకు. ఒక 50-60% ఆఫ్ ది పూర్ క్వాలిటీ స్టాక్స్ మళ్ళీ లేవు అంతే. ఆ తర్వాత బుల్ మార్కెట్లో కొత్త ప్లేయర్స్ వస్తారు, కొత్త కంపెనీలు వస్తాయి. అందుకనే ఎప్పుడు క్వాలిటీ అని మనం మొత్తుకునేది. జనవరి 1st రోజు కూడా మనం అనుకున్నాం ఏమని, ఒకటి క్యాపిటల్ ప్రిజర్వేషన్ ముఖ్యం,
క్యాపిటల్ని కాపాడుకోవటం అత్యంత కీలకం ఈ సంవత్సరంలో. రెండవది నో చెప్పడం అలవాటు చేసుకోండి. మనం ఏదైనా సజెషన్ ఇవ్వగానే వెంటనే కొనొద్దు, దాన్ని ఆగండి. మీ అంతటి మీరు కూడా నిశ్చయించుకోండి, ఇది మంచి కంపెనీయే, నా పోర్ట్ఫోలియోకి సరిపోతుంది అని నిశ్చయం చేసుకున్న తర్వాతే కొనండి. ఇలా మనం కొన్ని జాగ్రత్తలు చెప్పాం. అవన్నీ మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకోవటం కూడా ముఖ్యం ఇక్కడ. సో ఇప్పటికి నిఫ్టీ అయితే 26,216 లోకి హైకి కనుక మనం చూస్తే 21,884 లో అనుకున్నాం జూన్లో, 26,216 సెప్టెంబర్లో వచ్చింది. దీనిలో 74% రిట్రేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి ఇంకా కావాలన్నమాట. ఇంకా రిట్రేస్మెంట్ కంప్లీట్ కావాలి అంటే 21,884కి ఇంకా చాలా గ్యాప్ ఉంది, సుమారుగా ఇంకో 1,200 పాయింట్లు ఎంతో. చూద్దాం అక్కడ దాకా వెళ్తుందా లేదు, నిర్మలమ్మ గారి బడ్జెట్ ఏమైనా ఊరటనిస్తుందా, ఆ బడ్జెట్ తర్వాత మార్కెట్ ధోరణిలో ఏమైనా మార్పు వస్తుందా, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అంతకంటే మనం చేయగలిగిందే లేదు. ఇవాళ చాలా రిజల్ట్స్ పరంగా హెవీ డే అండి. హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే బీపీసీఎల్, ఇవి ఇండెక్స్ స్టాక్స్. అలాగే మిడ్ క్యాప్స్లో చాలా ఉన్నాయి. జెన్సార్ టెక్నాలజీస్, కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, పిడిలైట్, హడ్కో, పాలీక్యాబ్, టాటా కమ్యూనికేషన్స్, ఇలా చాలా కంపెనీల రిజల్ట్స్ మనకు ముందున్నాయి, రాబోతున్నాయి. చూద్దాం రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయో గమనిద్దాం. కుటుంబరావు గారు, ఏమిటి నిన్న సీసా మూమెంట్స్ చూసాం మనం, అటు ఇటు కొట్టింది, రెండు వైపులా కొట్టింది. ట్రేడర్లు కాచుకోవడానికి కూడా పాపం వాళ్ళకి అటు ఇటు పరుగులెత్తాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ డేస్ చూస్తామండి. అలాంటి ఏదో ఇది నిన్న ఒక్కరోజే కదా అని చెప్పేసి అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇలాంటి టర్బులెన్స్, వాలటిలిటీ అనమాట. అట్లీస్ట్ ఫస్ట్ 3 months ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టెబిలైజ్ అయ్యే వరకు అనమాట ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మోర్ దాన్ మన డొమెస్టిక్ క్యూస్ కంటే ఇప్పుడు గ్లోబల్ క్యూస్ కూడా కాస్త ఎక్కువ ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ అయితే క్లియర్ గా కనిపిస్తాం. నిన్న ఓపెనింగ్ లోనే అనుకున్నాం డెఫినెట్లీ, సరే వన్స్ స్వేరింగ్ ఇన్ అయిపోయింది కాబట్టి ఇక ట్రంప్ గారి ఇనిషియల్ రిమార్క్స్ కానీ దాన్ని బట్టి మార్కెట్స్ కుదట పడతాయి అని చెప్పేసి. బట్ 1 by 1 అనమాట ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఏవైతే రావటం మొదలైనయో మార్కెట్ పైన ఇంపాక్ట్ క్లియర్ గా చూపించింది. వన్ పర్టికులర్ డెసిషన్ చాలా మంది లైక్ చేయింది కూడా ఏదంటే టారిఫ్స్ అక్రాస్ ద బోర్డ్ మెక్సికో, కెనడా పైన పెట్టడం 25% అనమాట. ఎందుకంటే కెనడా ఇమీడియట్ గా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది, ఏదో మా మీద పెట్టారని చెప్పేసి బార్డర్ ఇష్యూస్, ఏదో డ్రగ్ స్మగ్లింగ్ అని ఇట్లా అని అంటున్నారని చెప్పేసి అనుకుంటారు. టుమారో యూ మైట్ బి ద విక్టిమ్ అని చెప్పేసి మిగతా కంట్రీస్ కి స్టేట్ చేస్తా, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఈజీలీ, మేము ఈక్వల్లీ అప్లై చేస్తామని నిన్నే అమెరికన్ మ్యానుఫ్యాక్చర్ లిక్కర్ అనమాట అక్కడ సేల్స్ ఆపేయటం కెనడాలో, ఇవన్నీ కూడా చూసాం. ఇలాంటి ట్రేడ్ ఇన్స్టెన్సెస్ అనమాట స్లోలీ ఎస్కలేట్ అయితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ రఫ్ టైమ్స్ అనమాట, అట్లీస్ట్ గ్లోబల్ ట్రేడ్ లో. అండ్ నిన్న చెప్పని కాక చెప్పారు బ్రిక్ కంట్రీస్ కనమాట కాషన్ చేస్తా, డాలర్ కి కనుక సెట్ బ్యాక్ చేసేటట్టయితే కనుక ఊరుకోను అని చెప్పేసి ఆయన ఏదైతే వార్నింగ్ ఇచ్చారో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇంక్లైన్ టు మోర్ టు చైనా అయినా సరే అన్ని బ్రిక్ నేషన్స్ కి కూడా అప్లై అవుతుంది. అండ్ ఈఫ్ ఎట్ ఆల్ టారిఫ్ వార్ అంటూ ఇట్లా ఈ విధంగా మొదలు పెడితే మేబీ ఇనిషియల్లీ మెక్సికో, కెనడా పైన పెట్టింది మిగతా వాటి పైన కూడా పెట్టడం మొదలైతే కనుక డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్ అక్రాస్ ద బోర్డ్ కాస్త నెగిటివ్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. ఏదైతే కొన్ని వన్ ఆఫ్ స్కీమ్స్ అనమాట, లైక్ నిన్న స్టార్గేట్ ఏదైతే అనౌన్స్ చేశారో ఓపెన్ ఏఐ కానీ, ఒరాకిల్ కానీ, సాఫ్ట్ బ్యాంక్ కానీ, ఇవన్నీ షార్ట్ లివ్డ్ ఉంటాయండి, ఓవర్ నైట్ రిటర్న్స్ ఇచ్చే కాదు. ఆ ఇమ్మీడియట్ బూస్ట్ ఏదైతే ఉందో అది ఆటోమేటికల్లీ ఫిజిల్ అవుట్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మార్కెట్స్ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. ఎందుకంటే ఇవాళ ఏఐ పైన హైప్ ఇది వరకు అట్లాగా లేదు. ఎవ్రీబడి హ్యాస్ అబ్జార్బ్డ్ ఇట్, టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లాస్ట్ 1.5-2 years లో డెవలప్మెంట్స్ ఏఐలో ఎట్లా ఇది చూస్తే, ఇన్ఫాక్ట్ ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో థీమ్ కూడా ఏముంది కంటిన్యూస్ గా ఈసారి జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీమ్ కొలాబరేషన్ ఇన్ ది ఇంటెలిజెంట్ ఏజెంట్. అంటేనే క్లియర్ కట్ గా అనమాట ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఈస్ ఇన్ ప్లేస్. లీడర్షిప్ ఎవరికి వస్తుందా అనేది టైం విల్ టెల్. యాజ్ ఆఫ్ నౌ చైనా లీడర్ అవుతుందా, అమెరికా లీడర్ అవుతుందా అనేది ఇమీడియట్ గా ప్రిడిక్ట్ చేయలేం. బట్ ఎవరికి లీడర్షిప్ వచ్చినా కూడా ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్. ఎందుకంటే ఇట్లా కొలాబరేటివ్ మోడ్ లో ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిపోతుంది మిగతా కంట్రీస్ కూడా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఈ ప్లే అవుట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక 100 points లో కనుక సపోజ్ ఒక 50 points గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ చేస్తాయంటే, బ్యాలెన్స్ 50 points లో మన క్యూస్ అంటే కనుక క్లియర్ కట్ గా
బడ్జెట్ ముందుంది, ఆర్బీఐ మీటింగ్ ముందుంది, ఫలితాలు Q3 ఏవైతే వస్తున్నాయో అవి చూస్తున్నాం. Q3 ఫలితాలు అవునన్నా కాదన్నా బై అండ్ లార్జ్ నిరాశాజనకంగా అయితే లేవు. కానీ అదే విధంగా మనం ఏదన్నా పాజిటివ్ గా ఉన్నాయి అంటే కనుక ఎక్సెసివ్లీ పాజిటివ్ గా కూడా లేవు. ఎక్స్ట్రీమ్లీ స్టాక్ స్పెసిఫిక్ గా కొన్ని కంపెనీస్ బాగున్నాయి రిజల్ట్స్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంపాక్ట్ పోస్ట్ ట్రంప్ స్టార్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్షిప్ లో కూడా ఓకే. క్రూడ్ కాస్త ఈవెన్ గ్రీన్స్ అగేన్స్ట్ అన్నమాట రిస్ట్రిక్షన్స్ తీసేసి ఇది చేస్తే క్రూడ్ ప్రైజెస్ ఇంకాస్త తగ్గితే అది మనకు కాస్త బెటర్ అని అంటాం. కానీ అదర్ ఎసెట్ క్లాస్ గోల్డ్ టర్బులెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. 10 వీక్ హైక్ అన్నమాట. బంగారం పెరగటం కూడా చూసాం. అయితే ఎంతవరకు బంగారాన్ని ప్రిఫర్ చేస్తారు అనేది మాత్రం ఇమీడియట్ గా చెప్పడం కష్టం. బట్ లుక్స్ లైక్ గోల్డ్ ఈస్ ఇన్ ఫర్ గుడ్ టైమ్స్ ఈవెన్ ఇన్ 2025 అని చెప్పేసి అయితే క్లియర్ గా తెలుస్తోంది. మన దగ్గర రూపాయి క్షీణించింది, ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ వచ్చినా కూడా అనమాట. తర్వాత గ్రాడ్యువల్ గా వీక్ అయి 86.59 కి పడిపోవటం కూడా మనం చూసాం. కపుల్ ఆఫ్ రూమర్స్ టువర్డ్స్ బడ్జెట్ అయితే వస్తున్నాయి దట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఫ్లాట్ 25% చేసేస్తారు 15 lakhs to 20 lakhs స్లాబ్ లో. అండ్ మోర్ ఓవర్ 10 lakhs వరకు అసలు జీరో టాక్సేషన్ అంటారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. బట్ డెఫినెట్లీ ఈసారి ఇది వరకు ఎప్పుడు కంటే కూడా అన్నమాట నిర్మలా సీతారామన్ గారి పైన ఒక డ్రీమ్ బడ్జెట్ ఆర్ బూస్ట్ అన్నమాట, ఎకానమీకి గ్రోత్ ఇవ్వగలిగే బూస్టింగ్ బడ్జెట్ అన్నమాట ఇవ్వాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఈ ఫెటాల్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ బడ్జెట్ ఉంటే గనక మీరు నేను అనుకున్నట్టు 22 కాదు ఇంకా ఎక్కడో కిందకి వెళ్ళిపోయినా కూడా నిఫ్టీ సర్ప్రైజ్ కాకూడదు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోవాలి, చాలా ఎగ్జూబరెంట్ టైమ్స్ చూసాం పోస్ట్ కోవిడ్ లో. ఎంత ఎగ్జూబరెంట్ టైమ్స్ అంటే ఏ మిస్టేక్ చేసినా కూడా మార్కెట్ కండోన్ చేసి డబ్బులు ఇచ్చింది. అదే యాటిట్యూడ్ లో చాలా మంది ఉన్నారనమాట. చాలా మంది న్యూ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అయినాయి కూడా మనం చూసాం లాస్ట్ 2.5 years లో. ఆ కంప్లసెన్సీ మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ రికవర్ అవుతుంది, మన కంపెనీస్ కూడా బాగా పెరిగినాయి అది ఇది అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం ఫూలిష్నెస్. బేర్ మార్కెట్ ఎట్లా సెటిల్ అవుతుందంటే ఇట్లాంటి కంప్లసెన్సీ పైన సెటిల్ అవుతుంది. కాబట్టి డోంట్ టేక్ ఇట్ ఈజీ. మార్కెట్ లో ఏమాత్రం రికవరీస్ వచ్చినా కూడా ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ లో ఉండండి, అంతేగాని వీకర్ స్టాక్స్ లో అయితే ఉండద్దు అని 1-2 సార్లు అయితే కాషన్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు అనమాట. వీకర్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వటానికి అనమాట ఎనీ ఆపర్చునిటీ మార్కెట్ ఇస్తే యూటిలైజ్ చేసుకోవాలి. ఆప్షన్ యాక్టివిటీ నా క్లియర్లీ ఇండికేట్ చేస్తుంది. 24,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నా నౌ 24,000 ఇస్ టూ డిస్టెంట్ అనిపిస్తాను మంత్లీ ఆప్షన్స్ లో. ఎందుకంటే 1000 పాయింట్లు తేడా ఉంది. ఫస్ట్ ఇవాళ 23,000 డిఫెండ్ చేసుకుంటుందా, 23,000 డిఫెండ్ చేసుకోకుండా ఇవాళ 23,000 కింద కనుక నిఫ్టీ క్లోజ్ అయితే కనుక బీ ష్యూర్ దట్ ఇట్ మైట్ రీటెస్ట్ అనమాట 22,300 22,500 ఎట్ సమ్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వీక్ ఎట్లాను సెటిల్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ కూడా ఈ గురువారం వీక్లీ సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ సెల్లింగ్ ప్రెషర్ కూడా మొదలవుతుంది. నిఫ్టీ పుట్ ఆప్షన్స్ లో 22,500 దగ్గర బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు అంటే 23 డిఫెండ్ చేసుకోలేకపోతే దాని దగ్గరకు వచ్చేస్తుందని కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది అందరికి. నిన్న వన్ డేంజర్ పాయింట్ నిన్న కూడా చూసాం. బట్ ఇండైరెక్ట్లీ అది ఒక పాజిటివ్ పాయింట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాను. పుట్ కాల్ రేషియో 0.77 వరకు పడిపోయింది ఒకేసారి 1.03 నుంచి. యూజువల్లీ 0.7 ఆర్ బిలో 0.7 వస్తే కనుక పీసీఆర్ ఇట్స్ ఏ బయింగ్ జోన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఓవర్ సోల్డ్ లో ఉంది మార్కెట్ కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ రావచ్చు, కానీ వాలటిలిటీ సపోర్ట్ చేయట్లేదు. వాలటిలిటీ ఎంత పెరిగిందో చూసాం మనం. లాస్ట్ 6 months లో ఓన్లీ ఒక్కసారి 18+ వెళ్ళింది అనమాట వాలటిలిటీ. నిన్న మళ్ళా 17+ కూడా రావటం చూసాం 17.05 దగ్గరికి. కాబట్టి వీక్స్ ఇంకా పెరిగితే ఇక్కడి నుంచి డేంజర్ అని చెప్పేసి అనాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఏమి సిగ్నిఫికెంట్ గా పెరిగిన స్టాక్స్ కనపడలేదు ఎక్సెప్ట్ టాటా కన్స్యూమర్, హెచ్సిఎల్ టెక్, ఆర్తి ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో. షార్ట్స్ మాత్రం నిన్న చూసాం ప్రైజ్ యాక్షన్ లో కూడా. డిక్సన్ కానీ, ఇండియా మార్ట్ కానీ, క్యాంప్స్, ఓబ్రాయ్ రియాలిటీ అన్నింటిలో కూడా షార్ట్స్ షార్ప్ గా పెరగటం చూసాం. డెలివరీస్ ఎంతో కొంత కాస్త పిఎస్యూ స్టాక్స్ 2-3 కోల్ ఇండియా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిలో కనిపించింది. బట్ ఇండిగో అండ్ దాల్మియా భారత్ లో కూడా కొంచెం డెలివరీ బయింగ్ కనిపించింది. చూడండి.
అండ్ బ్యాన్ లిస్ట్ లో పెరుగుతున్నాయి స్టాక్స్. ఇప్పుడు మళ్ళా 10 దాకా వెళ్ళిపోయినాయి ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో. అంటేనే Okay. హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయిన వాళ్ళకి సరేనండి కుటుంబరావు గారు, exit ఏమీ chance కూడా పెద్ద ఉపయోగం దొరకట్లేదు. లేదు. వీక్ ట్రెండ్ ఇంకా ఇంతే, బ్రేక్ తీసుకోవాల్సిన ఓవరాల్ టైం ఇది. ఓవరాల్ కాషన్ అండి, కాషన్ Caution ఉన్న అంతే. న్యూస్ Yeah. పేపర్ Be న్యూస్ పేపర్లు cautious. చదవరు కాబట్టి చాలా మంది న్యూస్ పేపర్ లో ఉన్న న్యూస్ అంతా కూడా కొలేట్ చేసి చెప్పడం మన పని. ఓకే, ఆ రియాక్ట్ ఎట్లా అవుతారనేది ఇన్వెస్టర్స్ చేతిలో ఉంటుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్. రైట్, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో ఓవరాల్గా నిన్న చాలా వాలటైల్ మార్కెట్ అండి. ఆల్మోస్ట్ సపోర్ట్స్ 2 times బ్రేక్ అయ్యి అక్కడ నుంచి టార్గెట్స్ రావడం జరిగింది. రెసిస్టెన్స్ దగ్గర హోల్డ్ అయిపోయింది మార్కెట్. గ్యాప్ అప్ అయినప్పటికీ ఆ గ్యాప్ అప్ నిలబెట్టుకోలేకపోయింది. ఓవరాల్గా మెయిన్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది. అంటే అసలు ఎందుకు ఈ మార్కెట్స్ పడుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి, మళ్ళీ పడిపోతున్నాయి అనేది. చాలా హై వాలటిలిటీ డే చూసాము. సో ఇట్లాంటి రోజులు తరచుగా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ టీమ్గా తయారవడం, అట్లాగే వాళ్ళు జనరల్గా ట్వీట్స్లో కూడా చాలా షాకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇట్లాంటి లాస్ట్ టర్మ్లో కూడా చూసాము. కానీ ఓవరాల్గా లాస్ట్ టర్మ్లో మార్కెట్స్ ట్రంప్ పీరియడ్లో చక్కగా ర్యాలీ చేశాయి. అన్ని ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్ చూసినప్పుడు మంత్లీ క్యాండిల్స్లో మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది. ఆ పర్టికులర్ 4 years 2016 తర్వాత 17 నుంచి 20 దాకా. తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు ఈ టర్మ్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఇప్పుడు మార్కెట్స్ కొంత ఓవర్ హీటెడ్గా ఉండటము, కాంపిటీషన్ ఎక్కువగా ఉండటము కంట్రీస్ మధ్య, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ విచ్లో నెక్స్ట్ 4 yearsలో ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయినాయండి. అంటే ఒక ఫాలింగ్ వెడ్జ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా నిన్న బ్రేక్ అవడం చూసాము. సో ఇవాళ చాలా క్రూషియల్ డే అండి. అంటే ఇన్ కేసు ఈ రోజు కనుక నెగిటివ్గా క్లోజ్ అయితే మాత్రం మనము అంటే చాలా ఇంకా వర్స్ట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళని అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు పాజిటివ్ ఉండి అక్కడ నుంచి పెరిగితే కొంత మళ్ళీ హోప్స్ పెట్టుకోవచ్చు. సో కొంచెం క్రూషియల్ డే అని చెప్పుకోవాలి ఇవాళ. ఇంకా లోస్ అన్ని 25 లో నిన్నే ఫామ్ అవటం, అంతకుముందు ఉన్న 23,047 కూడా కట్ అవడం, ఇవన్నీ కూడా చూసాము. సో ఫైనల్లీ 23,024 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం ఓవరాల్ ట్రెండ్ డౌన్ ఉందండి. అన్ని ఇండికేటర్స్ డౌన్ చూపిస్తున్నాయి. ఆర్ఎస్ఐ కావచ్చు, మూవింగ్ యావరేజ్, ట్రెండ్ లైన్స్ అన్నీ కూడా డౌన్ ఉన్నాయి. సో ఇంకా ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తే 22,400 దగ్గర హైయెస్ట్ రేటింగ్ కనిపిస్తుంది నిఫ్టీ వరకు. సో అది ఆల్మోస్ట్ 600 పాయింట్స్ అవే అండి. అంటే చాలా ఫియర్ అనేది మార్కెట్లో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంట్రాడేకి లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 23,179 ఈరోజు ఇంట్రాడే రెసిస్టెన్స్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే సపోర్ట్ కన్నా చూస్తే 23,872. సో సపోర్ట్స్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి వీక్ సపోర్ట్సే కనిపిస్తున్నాయి. ఎనీ సపోర్ట్ కనుక బ్రేక్ అవుతుంటే మళ్ళీ షార్ట్ అటెంప్ట్ ఈ రోజు కూడా ట్రై చేయొచ్చు. 23,179 క్రాస్ అయితేనే లాంగ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి. సార్ కుటుంబరావు గారిని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సార్ నేను. సార్ ఇంతకుముందు నా పోర్ట్ఫోలియోలో ఒక 15 స్టాక్స్ ఉంటాయి. సో దాన్ని నేను ఫిల్టర్ చేయంగా మన జొమాటో ఇవన్నీ కొన్ని స్టాక్స్ అమ్మేయంగా ఒక 6 స్టాక్స్ ఉన్నాయి సార్. లైక్ ఇన్ఫోసిస్, ఐనాక్స్ గ్రీన్, టాటా పవర్ అండ్ ఎరిడా, ఐనాక్స్ విండ్ సార్, మోషిప్. దీంట్లో ఆల్రెడీ ఒక 20-30% వరకు ప్రాఫిట్ అంటే లాస్ అయిపోయింది సార్. ప్రాఫిట్ నుంచి లాస్ అయింది అనమాట. ప్రజెంట్ గా ఒక 50% ప్రాఫిట్ లో ఉన్నా సార్ వాటిలలో. ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకుంటే హోల్డ్ చేయమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ముందుగా మీరు పోర్ట్ఫోలియోని బాగా ప్రూన్ డౌన్ చేశారు, కుదించేశారు. 15 నుంచి 6 స్టాక్స్కి వచ్చేసారు. అది ఒక మంచి పనే. ఎస్పెషల్లీ ఇటువంటి మార్కెట్స్లో కొంచెం కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోసే బెటర్ ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇన్ఫోసిస్, టాటా పవర్, ఐనాక్స్ విండ్, ఇరెడా, ఇంకోటి ఏంటిది మాస్ చిప్పా మీరు చెప్పింది? చిప్ అండ్ ఐనాక్స్ గ్రీన్ సార్. ఏమండి? ఐనాక్స్ గ్రీన్. ఐనాక్స్ గ్రీన్, ఓకే.
ఎలా ఉంది ఈ లిస్ట్? ప్రాఫిట్స్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. లిస్ట్ అయితే బాగానే ఉందండి. అట్లీస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ టాటా పవర్, ఇన్ఫోసిస్ లో అయితే జీరో రిస్క్ అని చెప్పేసి అంటాను. అయితే ఐనాక్స్, విండ్, గ్రీన్ రెండు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ప్లస్ ఇరెడా అంటే దాదాపు రీన్యూబుల్ లో హయ్యర్ వెయిటేజ్ ఇచ్చేసారు. మోర్ దాన్ 2/3 అన్నమాట పోర్ట్ఫోలియో ఓన్లీ రీన్యూబుల్ స్పేస్ కి ఇచ్చారు. అది కేర్ఫుల్ గా చూడాలంటాను. మేబీ ఇరెడా ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే వాల్యుయేషన్స్ అయితే ఓకే అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే రిజల్ట్ తర్వాత కూడా కరెక్ట్ అయ్యి డీసెంట్ గా ఉంది కాబట్టి. ఐనాక్స్ విండ్ కానీ లేకపోతే ఐనాక్స్ గ్రీన్ లో కానీ మాత్రం రిజల్ట్స్ చూసి ఒక స్టాక్ ఎగ్జిట్ అయిపోయి మేబీ ఒక ఫార్మా స్టాక్ కానీ ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ కానీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్పేసి అయితే అంటాను. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. నా పేరు హరీష్ సార్, గుంటకల్ నుంచి. గుంతకాల నుంచి అడగండి హరీష్. సార్ మాకు చాలా ఆనందంగా ఉంది సార్, ఎందుకంటే మాకు టీవీ5 కొన్నేళ్ళు దూరం అయింది, ఇప్పుడు మళ్ళీ వస్తాం సార్. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు కూడా సంతోషం. ఓకే సార్. నాతో ఓల్టామ్ ట్రాన్స్ఫార్మర్ షేర్లు ఉన్నాయి సార్, అవి హోల్డ్ చేయాలా అమ్మేయాలా సార్? ఓల్డ్ ట్యాంప్ ఏ ప్రైస్ దగ్గర కొన్నారు? అది అప్పుడు 1300 సార్. 1300లో కొన్నారు ఓల్డ్ ట్యాంప్. ఓకే, ఎన్ని షేర్లు ఉన్నాయి? ట్రాన్స్ఫార్మర్ 25 సార్. ఏమండి? 25 షేర్స్ ఉన్నాయి. 1300లో కొన్నారు. ఇది 10 బ్యాగర్ అయింది, మళ్ళీ తగ్గింది. 8189 ఇప్పుడు. కుటుంబారు హోల్డ్ చేయమంటారా? యాక్చువల్ గా అది కంటిన్యూస్ గా ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందండి. ఎందుకంటే అది అనూహ్యంగా పెరిగింది స్టాక్, అది మనకు కూడా తెలుసు అనమాట. ఎస్పెషల్లీ లాస్ట్ 3 years లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఓల్డ్ ట్యాంప్ కూడా అనమాట. అయితే ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని ఉంటే ఆయన ఎప్పుడో ఏ హైయెస్ట్ 14,000 కాకపోయినా ఏ 11,000 దగ్గర 12,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయే పని. యాజ్ ఆఫ్ నో స్టాక్ టిల్ 10 రూపీస్ పెయిడ్ అప్. అందుకని చెప్పేసి స్టాక్ స్ప్లిట్ వస్తుంది ఆర్ బోనస్ ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాస్త సపోర్ట్ లెవెల్కి వచ్చింది. 8,000 దగ్గర సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ గా. కాబట్టి పుట్టే ట్రైలింగ్ స్టాప్ ఎట్ 8,000 అండ్ హోల్డ్ అంటామండి. ఫండమెంటల్లీ మంచి కంపెనీ అండి ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్. మనం సేల్స్ చూసుకున్నా, ప్రాఫిట్స్ చూసుకున్నా, ఈవెన్ స్టాక్ రిటర్న్స్ చూసుకున్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ మధ్య కరెక్షన్లో బాగా పట్టం అనేది చూసాం హై నుంచి. అది మినహాయిస్తే మిగతాదంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి అనుకూలంగా ఉంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కరెక్టే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. ఐఓసి 5,000 ఉన్నాయండి 150లోని. 150లో ఐఓసి 5,000 షేర్లు ఉన్నాయి. అవునండి. 131కి వచ్చేసింది ఇప్పుడు. ఏమిటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు కొన్నారు దీన్ని? ఇంత క్వాంటిటీ, కొద్దిగా మంచి క్వాంటిటీనే కొన్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద అంటే డివిడెండ్ కూడా ఎక్కువ ఇస్తారని తీసుకున్నాము. ఇప్పుడు డివిడెండ్ రాకపోగా డివిడెండ్ సంగతి పక్కన పెడితే ముందుగా స్టాక్ ప్రైస్ పడిపోతుంది, అది కలవరపరుస్తుంది. ఓకే, ఈ ప్రైస్ దగ్గర కొన్న వాళ్ళకి 9% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీ ఇది. సో దీన్ని మీరు సరైన ఉద్దేశంతో కొన్నారు. ఓన్లీ డివిడెండ్ కోసమే కొనాలి ఇటువంటి స్టాక్స్. ఎందుకంటే పెద్దగా క్యాపిటల్ అప్రిసియేషన్ ఛాన్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు, అంతకంటే ఉండవు. రామకృష్ణ గారు, ఇంకా టెక్నికల్గా వీక్నెస్ ఉందా ఐఓసీలో? అంటే ఇట్లాంటి స్టాక్స్ జనరల్గా డివిడెండ్ ఈల్డ్స్ కోసం కొన్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. అట్లీస్ట్ 4-5 years ఉన్నట్లయితే ఆ డివిడెండ్ ఈల్డ్లు ఒక మంచి ర్యాలీ ఇవన్నీ కూడా యాడర్ బోనస్ లాగా కనిపిస్తాయి. ఓవరాల్గా బాగానే ఉండొచ్చు. టెక్నికల్గా చూసినప్పుడు కొంత సపోర్ట్స్ ఈ స్టాక్ తీసుకున్నట్టే కనిపిస్తుందండి. 120లో ప్రస్తుతం 131 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి ఈ స్టాక్. హోల్డ్ చేయండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీని. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 23,099 దగ్గర ఒక 74 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 276 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 118 పాయింట్లు లాభంతో ముగిశాయి. ఓకే, మరి కొందరు కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్ని తీస్తున్నాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. హలో. శ్రీనివాస్ అండి, నెల్లూరు నుంచి. అడగండి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. సార్
గుడ్ మార్నింగ్ సార్. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సజెస్ట్ చేయండి సార్, మా పిల్లలు ఇన్వెస్ట్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని అడిగే చేస్తున్నాను. 2-3 నేమ్స్ చెప్పండి. నిఫ్టీ ఈటీఎఫ్స్ అండి. ఈ టైంలో మనకు ఎన్ఏవిస్ అవి ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఐపీలు చేయండి నిఫ్టీ ఈటీఎఫ్స్లో, అంటే నిఫ్టీ బీస్ లాంటి వాటిలో, అలాగే నిఫ్టీ జూనియర్ లాంటివి కూడా మనకు బీస్ అందుబాటులో ఉన్నాయి, అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 లాంటివి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అండి ఈ సమయంలో. ఎస్ఐపి చేస్తూ వెళ్ళండి. మంత్లీ ఎస్ఐపీలు డిసిప్లిన్డ్గా ఎక్కడ ఆగకుండా. ఎప్పుడైనా బాగా భారీగా కరెక్షన్ వచ్చిన రోజున లంసమ్స్ కూడా కమిట్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వైజాగ్ నుంచి సార్ మాట్లాడుతున్నాను. నరేష్ నా పేరు. వైజాగ్ నుంచి అడగండి. సార్ నేను సూర్య రోషన్ని 715లో తీసుకున్నాను సార్. ఏదండి? సూర్య రోషన్ని. సూర్య రోషని. అవునండి. ఓకే, అది 715లో తీసుకున్నాను సార్. 1+1 బోనస్ ఇచ్చారు సార్. యావరేజ్ నాకు 320 పడింది సార్. 320. ఓకే, అది హోల్డ్లో ఉంచమంటారా ఏం చేయమంటారా? అంటే హోల్డ్లో ఉంచమంటారా? 270 రూపాయలు. ఏమండి? రియల్టెల్ జియో ఫైనాన్స్. జియో ఫైనాన్స్ 344లో తీసుకున్నాను సార్. 520. ఓకే, రైల్టెల్ 451లో తీసుకున్నాం సార్. 480. 51 సార్. 51. సరే, కుటుంబరావు సూర్య రోషని పరిస్థితి ముందుగా. సూర్య రోషని యాక్చువల్గా బోనస్ వల్ల స్టాక్ ప్రైస్ నిలబడిందండి ఆ టైం అప్పుడు. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ వాస్ వీక్ అనమాట. పోస్ట్ బోనస్ మనం చూసిన స్టాక్ కంటిన్యూస్ గా తగ్గుతుంది. నేను అనుకోవటం ఎనీ బౌన్స్ బ్యాక్ వచ్చి ఎస్పెషల్లీ డిసెంబర్ రిజల్ట్ చూడమంటాను. బాగోకపోతే కనుక డెఫినెట్లీ స్టాక్ ఫర్దర్ వీక్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి కాషియస్. ఇప్పుడు రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రిజల్ట్ వీక్ గా ఉంటే మాత్రం స్టాక్ కెన్ గో డౌన్ టు యాజ్ లో యాజ్ ఈవెన్ 220-230 లెవెల్స్ కూడా స్లిప్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. జియో ఫైనాన్స్ కూడా మనం చూసాం కంటిన్యూస్ గా న్యూ లోస్ కి వెళ్తుంది ఇప్పుడు. బట్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే కనుక హోల్డ్ చేయమంటాను. అండ్ మేబీ క్లోజర్ టు 250 కాస్త యావరేజ్ చేయొచ్చు ఆయన, ఎందుకంటే ఎక్కడో 350లో కొన్నారు కాబట్టి అనమాట. బట్ ఈ షుడ్ బి ప్రిపేర్డ్ టు హోల్డ్ ఫర్ మినిమం 2 years అని చెప్పేసి అని అంట. ఓకే, రైల్టెల్ కూడా హోల్డ్ చేయండి. రైల్టెల్లో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ మంచి ఆర్డర్ బుక్తో ముందుకెళ్తోంది. అలాగే వీక్నెస్ వచ్చినప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కూడా రైల్టెల్లో. మేబీ సమ్వేర్ అరౌండ్ 375-400 ఆ మధ్యలో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీనివాస్. ఒకటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇంకోటి సాగిలిటీ ఈ 2 తీసుకోవచ్చా అండి? రామకృష్ణ గారు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చా ఇక్కడ? టెక్నికల్గా ఎలా ఉంది? టెక్నికల్గా వీక్ ప్యాటర్న్ చూపిస్తూ ఉందండి. అంటే స్టాక్ కొత్తగా లిస్ట్ అయింది. ఫస్ట్ ఐపీఓ తర్వాత కొంత క్రేజ్తో స్టాక్ 1 or 2 సెషన్స్ మంచి రేట్ వచ్చినప్పటికీ తర్వాత స్టడీగా ఫాలో అవుతూ ఉంది. సో ఫైనల్గా ఫండమెంటల్స్ మీట్ అవుతూ ఉందండి. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి కొంచెం ఎక్కువ ప్రీమియంలో, అంటే ఎక్కువ పిఈ రేషియోలో ట్రేడ్ అవుతుంది బజాజ్ బ్రాండ్ వల్ల. స్టాక్ ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ ఆపమని చెప్తాను. ఇన్ కేసు ఫర్దర్గా రివ్యూ చేసి ఒక ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. సెజిలిటీ అనేది కొత్త కంపెనీ అండి, కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి దీనికి కొంచెం టైం ఇవ్వాలి. ఒక మంచి క్రైజ్ వచ్చింది లిస్ట్ అయిన తర్వాత 56 దాకా వెళ్ళి ఇప్పుడు 48 దగ్గర స్టేబుల్గా ఉంది. అంత మరీ ఎక్కువ ఫాల్ అయితే రావట్లేదు. మిగతా లిస్టెడ్ కంపెనీ ఈ మధ్య న్యూ లిస్టింగ్స్తో కంపేర్ చేస్తే స్టేబుల్గా బాగానే ఉన్నట్లే లెక్క. కానీ ఒకసారి రిజల్ట్ చూడండి. ఇంకా రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు విఠలండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. ఏఎస్ఎం టెక్నాలజీ 1406లో తీసుకున్నానండి. ఒక 1800 షేర్లు ఉన్నాయి. ఏం చేయమంటారు? ఏ షేర్ ఉన్నారు? ఏఎస్ఎం టెక్నాలజీ. ఏఎస్ఎం టెక్నాలజీ 1406లో బయింగ్ ప్రైస్ అండి. ఓకే, 1800 షేర్లు ఉన్నాయండి. 18,000 షేర్లు ఉన్నాయి. అవునండి. ఏంటి అంత భారీగా కొన్నారు? అవునండి, అదే భారీ అవుతున్నాను. ఓకే, సరే 14లో కొన్నారు. పెద్దగా
డిఫరెన్స్ 30 రూపాయలు తగ్గింది మీరు కొన్న ప్రైస్ నుంచి. కుటుంబంలో ఏంటి చాలా హై పీఈలో ఉంది, ఇది ఇంత పీఈ ఉందేంటి 790 పీఈ. ఇది యూజువల్లీ ఎప్పుడు 150 పిఈ అండ్ అబోవ్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి కంటిన్యూస్ గా కూడా. అయితే స్పెక్టాక్యులర్ గా లాస్ట్ 1 year లో పెరిగింది, దాదాపు 3 times 4 times పెరిగింది స్టాక్ అన్నమాట. బట్ రిజల్ట్స్ జస్టిఫై చేస్తాయి అంటే మాత్రం ఓన్లీ ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేస్తా ఉంది కానీ రిజల్ట్ అయితే జస్టిఫై చేయట్లేదు. సెప్టెంబర్ వాస్ వెరీ గుడ్ కంపేర్ టు అంత అర్లియర్ క్వార్టర్ అనమాట. దాంతో హోప్స్ చాలా ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్ ఏమాత్రం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వీక్ అయిపోద్ది స్టాక్ అనమాట. ఉంటే ట్రైలింగ్ స్టాప్ అంటే లాస్ట్ దీనిది కనుక కరెక్షన్ బట్టి చూస్తే కనుక అరౌండ్ 1210 1220 ఇస్ ద మేజర్ సపోర్ట్ లెవెల్. కాబట్టి 1210 1220 అంటే డిస్టెంట్ గా ఉంది, ఇక్కడి నుంచి కూడా దాదాపు 150 రూపాయలు దూరంగా ఉంది. ఆయన అంత లాస్ నేను భరించగలను ఈ పెట్రోల్ తగ్గితే అంటే కనుక అక్కడ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని హోల్డ్ చేయమంట. ఒకసారి గతుక్కుమన్నాను నేను. 18,000 షేర్లు కొన్నారు, 1,400 రూపాయల షేర్ని. గురువుగారికి చాలా కన్వెక్షన్ ఉంది ఇందులో. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఏఎస్ఎం టెక్నాలజీస్లో మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. 54 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో, 204 పాయింట్ల లాభం సెన్సెక్స్లోను, 88 పాయింట్ల లాభం నిఫ్టీ బ్యాంక్లో కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ ఏం చేస్తున్నాయి? ఇండియా మార్ట్ లోవర్ సర్క్యూట్ కొట్టుపడేస్తుంది ఒక దెబ్బలో, 10% డౌన్. ఇవాళ బహుశా ఒక ఓపెనింగ్లో చెప్పుకోదైన స్టాక్ ఇది ఇండియా మార్ట్. ఎందుకంటే రిజల్ట్ మరి పర్లేదు అనిపించింది రిజల్ట్, కానీ ఎక్కడో చిన్న తేడా కనపడింది అందులో. దాన్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకుంది, డౌన్ 10%. ఐటీ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ 1:1 నిష్పత్తిలో ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఐ థింక్ రోజు గడిచే కొద్దీ అడ్వాన్సెస్ తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఇలాంటివి నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇవి మనకు గెయినర్స్. లూజర్స్లో బీఈఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్ ఇటువంటి స్టాక్స్ ఉన్నాయి. అలాగే సైంట్ టీఎల్ఎం కూడా రిజల్ట్స్ రియాక్షన్ చాలా నెగిటివ్గా ఉంది, 10% డౌన్. మార్జిన్స్ బాగా తగ్గాయి. సైంట్ టీఎల్ఎం రెవెన్యూస్ పెరిగాయి కానీ మార్జిన్స్ తగ్గాయి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ అప్ 1.2%. జనా స్మాల్ ఫైనాన్స్ ఈ స్టాక్ మాత్రం 8% పెరిగింది. మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే నిఫ్టీలో ఒక 30 స్టాక్స్ లాభాల్లో 20 స్టాక్స్. ఇండియా మార్ట్ ఈజ్ డౌన్ 10%, దాల్మియా భారత్ ఈజ్ డౌన్ 0.5%. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ స్టాక్ కూడా రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 6.3% డౌన్. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. జొమాటో ఈజ్ డౌన్, మరొక 4% తగ్గింది. రిజల్ట్ తర్వాత వరుసగా సెల్లింగ్ వస్తుంది జొమాటోలో. ఐ థింక్ నేను మోర్గాన్ స్టాన్లీ అనుకుంటాను 325 అంత టార్గెట్ ఇచ్చారు, కానీ ఏమాత్రం ఫలితం కనపట్లేదు. సో కళ్యాణ్ జ్యువెలర్స్ 3% తగ్గింది. సో ఇలా మనకు మిడ్ క్యాప్స్లో బాంబే బర్మా ట్రేడింగ్ ఈ కంపెనీ పెరిగింది 3.6%. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సరే అమెరికా ప్రకటన ఉంది కదా, ఈ స్టార్ గేట్ ప్రాజెక్ట్ 1% పెరిగింది. సుందరం ఫైనాన్స్, యునైటెడ్ స్పిరిట్స్, ఇంటర్గ్లోబ్, పిఎన్బి హౌసింగ్, రెడింగ్టన్, పేజ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, అజంతా ఫార్మా ఇలా మిడ్ క్యాప్ గెయినర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే కాకుండా లూజర్స్ లిస్ట్లో దీపక్ నైట్రైట్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీ హెక్సాకామ్, ఐఆర్ఎఫ్సి, కేపీఆర్ మిల్స్, ఎన్ఎండిసి స్టీల్, వి గార్డ్ ఇటువంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రామకృష్ణ గారు. సో ఓవరాల్గా ఒక గ్యాప్ అప్ మళ్ళీ ఈరోజు చూస్తున్నామండి, కానీ గ్యాప్ అప్ సర్వైవ్ అవుతుందా లేదనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే డిక్లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అడ్వాన్సెస్ కంటే. సో ఇన్ కేసు సపోర్ట్స్ అన్ని వీక్గా ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు మార్కెట్స్ కనుక మళ్ళీ 23,872 బ్రేక్ అవుతుంటే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. లేని పక్షంలో ట్రేడ్ చేయొద్దు. లాంగ్ ట్రేడ్ ఇన్ కేసు 23,170 క్రాస్ అయితేనే ప్లాన్ చేయాలండి. న్యూస్ అండ్ సాఫ్ట్ ఈ కంపెనీ రిజల్ట్ కూడా బాగానే ఉంది, కానీ రిజల్ట్ తర్వాత మోర్ దాన్ 20% కొట్టేశారు. 20 కాదు 25% తగ్గింది. ఆల్మోస్ట్ 1,600 ప్లస్ నుంచి 1,220 ఈ టైంలో మనకు కనిపిస్తుంది. సో ఎక్కడ సెల్లింగ్ అనేది ఎక్కడ వీలైతే అక్కడ ఉతికి అవతల పడేస్తున్నారు అంతే. ఈఎంఎస్ కంపెనీలు అన్నీ పడుతున్నాయి వసంత్ గారు. పోస్ట్ డిక్సన్ అవనియండి, ఏదైనా ఇంపాక్ట్ అనమాట, సైన్ డిఎల్ఎం అవనియండి, ఇట్లా మొత్తం అన్నీ కూడా అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ టూ హై ఉండని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ పైన. కాబట్టి అవి మీట్ అవ్వకుండా ఉంటే కంపెనీస్ అనమాట డిసెంబర్ ఎండ్కి స్టాక్స్ తగ్గుతున్నాయి. కరెక్ట్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కూడా 900 ప్లస్ ఆల్మోస్ట్ 1,000 ఉండింది,
ఇప్పుడు 800కి వచ్చేసింది, 790కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక గాడిద గుర్రం అనే ఒక తేడా ఏం లేదు. కొద్దిగా తక్కువ కొట్టారా, కొంచెం ఎక్కువ కొట్టారా, ఇంతే. ఇంతమించి కొట్టుడే ఆ విధంగా ఉంది. సారీ, కొంచెం ఇవన్నీ గ్రాంధిక భాష మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. కానీ మార్కెట్ ధోరణి చూస్తే అలా ఉంది. న్యూస్ అండ్ సాఫ్ట్ ఈజ్ డౌన్ 8% ఈరోజు, ఆల్మోస్ట్ 1210 రూపీస్ లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోయేలా ఉంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆన్ ది అదర్ సైడ్ కొంత ఊరటనిస్తుంది, 12% పెరిగింది. రెడింగ్టన్ 4.5% పెరిగింది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. శ్రీలత ఖమ్మం నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయట, 51 రూపాయల్లో 51.5, 2800 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా అంట. సెల్ అని అడగట్లేదు, హోల్డ్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఉజ్జీవన్ అసాఫ్లం అయితే హోల్డ్ చేయమంటానండి. ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నమాట, ఎక్సెప్ట్ రిజల్ట్ బ్యాడ్ గా వచ్చిన స్టాక్స్ తప్పితే కనుక మిగతా అన్ని కూడా హోల్డ్ చేయమనే అంట. ఎందుకంటే రేపు మార్కెట్ రివైవల్ అంటూ ఉంటే కనుక లెడ్ బై బ్యాంక్ స్టాక్స్ ఉండాలి ఎట్ సమ్ పాయింట్. ఎందుకంటే ఎకానమీకి రిఫ్లెక్షన్ అయ్యి మనం చూస్తున్నాం, ఎప్పుడైతే స్మాలర్ లోన్స్ లో ఎన్పిఎస్ పెరుగుతున్నాయి అంటే బ్యాంక్ స్టాక్స్ ఎట్లా కరెక్ట్ అవటం, లాస్ట్ 3 months లో లోవర్ హై ఫామ్ చేసినవి కూడా మనం చూసాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ అంటాం ఈవెన్ ఉద్యోగం. ఓకే, తర్వాత మెయిల్ నెస్లే గురించి అడుగుతున్నారు. సాయి రాహుల్ 2700 కొన్నారు, 20% లాస్లో ఉన్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలండి. మల్టీనేషనల్ కంపెనీ అట్ సమ్ పాయింట్ ఇస్తుంది, బట్ లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ నౌ నెస్లే రీసెంట్ పెర్ఫార్మెన్స్ బట్టి చూస్తూ ఉంటే మేబీ ఆయన రికవర్ అవడానికి ఎనీవేర్ ఫ్రమ్ 1 year to 2 years పట్టచ్చు. ఓకే, తర్వాత గిరి అడుగుతున్నారు, ఇకోస్ మొబిలిటీ షేర్లు ఎలాట్ అయ్యాయి, 20%, 22% లాస్లో ఉన్నాయి, ఏం చేయాలి? ఇవన్నీ ఐపీఓ భూమిలో వచ్చిన వన్ ఆఫ్ ది వీకర్ ఐపీఓ అండి ఇది. ఈ కార్ రెంటల్ సర్వీసెస్ కంపెనీ ఇది. మనం అప్పుడే ఐపీఓ అప్పుడు కూడా అనుకున్నాం అవసరం లేదు, అంతగా అట్రాక్టివ్గా లేదు అని. సరే, మీరు చేశారు, హోల్డ్ చేయండి, మీ ప్రైస్ వచ్చినప్పుడు బయటపడిపోండి. తర్వాత శ్రీలత అడిగేసాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన దగ్గర విఎస్టీ ఇండస్ట్రీస్ 433 రూపాయలు ఉన్నాయి, బీఈఎల్ 295లో, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఎస్ఎంఎస్ 306లో ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా లేదా? లాస్ ఏమన్నా బుక్ చేయాలా? విఎస్టీ, బీఈఎల్ ఈ టైం అప్పుడు ప్యానిక్ లో అమ్మాల్సిన అవసరం అయితే లేదండి, అదైతే క్లియర్ గా చెప్తాను. హోల్డింగ్ కెపాసిటీ ఉంటే గనక, పేషెన్స్ ఉంటే గనక హోల్డ్ చేయమంటా ఆల్ ద గుడ్ స్టాక్స్ అన్నమాట. సరే, స్పెక్యులేటివ్ కౌంటర్స్ అంటామా, కొన్ని ఇప్పటికీ 3 figure PEs లో ఉన్నాయి, అలాంటి స్టాక్స్ అంటే మాత్రం డెఫినెట్లీ కాస్త కాషన్ అవసరం, ఎగ్జిట్ అవ్వాలి. కానీ బట్ బిఎల్ లాంటి స్టాక్స్ ఇవన్నీ అయితే మాత్రం డెఫినెట్లీ హోల్డ్. ఓకే, సుశీల వాణి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఐనాక్స్ విండ్ ఉన్నాయి 130 షేర్లు 171లో అనుకుంటాను. ట్రైడెంట్ 39 రూపాయలు ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా, లేదు ఇంకా యాడ్ చేసుకోవచ్చా, లేదా సెల్ చేయొచ్చా? ట్రైడెంట్ అండ్ ఐనాక్స్ విండ్. ట్రైడెంట్ పెద్ద మూవ్ రాలేదండి యాక్చువల్గా. బంగ్లాదేశ్ దాని తర్వాత అనమాట టెక్స్టైల్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఎక్స్పోర్టర్స్ కనమాట కాస్త బెనిఫిట్ వస్తుందని అనుకున్నాం. కానీ ట్రైడెంట్ కూడా అక్కడే 31, 32 దగ్గర ఉంది. కానీ ఈ లెవెల్లో అయితే వాల్యుయేషన్ ఓకే అని అంటాను. స్టిల్ 40 PE ప్లస్ అయినా వన్ ఆఫ్ ద లార్జర్ ఎక్స్పోర్టర్స్, రూపాయి కూడా వీక్ అవుతుందని, కాబట్టి హోల్డ్ అని అయితే అంటానండి. ఐనాక్స్ విండ్ సీ ద రిజల్ట్ అంటానండి, ఎందుకంటే రిజల్ట్ హోల్డ్స్ ద కీ. ఇక్కడి నుంచి స్టాక్ సస్టైన్ అవుతుందా లేదా అనేది అనమాట. ఎందుకంటే హై ప్రైస్ స్టాక్, బట్ రీన్యూవబుల్ స్పేస్ లో వన్ ఆఫ్ ద బెటర్ గ్రూప్ లో ఉన్న స్టాక్. సత్యనారాయణ మూర్తి ఆకివీడ్ నుంచి క్యాప్స్టన్ సర్వీసెస్, హెరిటేజ్ ఫుడ్స్ 1 year వ్యూతో అక్యుములేట్ చేయొచ్చు. 1 year వ్యూ ఉంటే తీసుకోవచ్చు అండి తప్పకుండా. రెండు కూడా మంచి ప్రోగ్రెస్ కనపరుస్తున్న కంపెనీలే. మేబీ హెరిటేజ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి, వాచ్ చేయమంటాను. ఒకసారి రిజల్ట్ చూడండి. రిజల్ట్ తర్వాత అన్ని షేర్లు కొట్టేస్తున్నారండి, బాగున్నా బాగాలేకపోయినా సరే. సో ఆ వీక్నెస్లో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.